హాయ్ ఫ్రెండ్స్, పాలకూరని మనం ఎలా సింపుల్గా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా బాణలి పెట్టేసుకొని అలాగే 3 స్పూన్ల ఆయిల్ వేసి చిటికెడు ఆవాలు, చిటికెడు జీలకర్ర, కొంచెం మినపప్పు వేసి 2 ఎండుమిరపకాయలు ఇలా తురిమి వేసి చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే కట్ చేసిన ఆనియన్ కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఆకుకూరలో మనం పెసరపప్పు వేసుకుంటున్నాం. పెసరపప్పు కానీ మనం ఏ ఆకుకూరలో వేసుకుంటే కూడా ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. ఉత్తి ఆకుకూర వేసుకుంటున్నాం, ఏమీ వేసుకోవట్లేదు ఆకుకూరలో అనేటప్పుడు మనం ఈ పెసరపప్పుని అయితే మనం వేసుకోవాలి. ఆ టేస్ట్ చేంజ్ అవుతుంది, చాలా ఇష్టంగా తింటారు. ఆ వగరు అనేది మనకి పెసరపప్పు డామినేషన్ చేసేస్తుంది అనమాట. అలాగే కొంచెం పసుపు, కారపొడి వేసి ఇంకొకసారి మనము ఆనియన్ బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకొని ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఆకుకూరని కొంచెం